పేదలకు తనవంతుగా సహాయం చేయడంలో తనకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త తడిసిన ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తన వంశపారపర్యంగా గ్రామస్తులకు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం బద్దిపడగ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తడిసిన ప్రశాంత్ రెడ్డి తన చిన్న కూతురు వివాహమైన సందర్భంగా గ్రామంలోని మహిళలకు 1300 చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన చిన్న కూతురు వివాహం ఇటీవల దుబాయ్ బెహ్రాన్లో అత్యంత వైభవంగా జరిగిందని అన్నారు. తన తాతల కాలం నుండి గ్రామస్తులకు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే నేడు గ్రామ మహిళలకు చీరలు అందజేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను తడిసిన ప్రశాంత్ రెడ్డి, బద్దిపడే గ్రామం. నా చిన్న కూతురు పెళ్లి మొన్న జరిగింది. ఇవాళ నా అల్లుడు కూతురు ఇంటికి వచ్చిండ్రు, బద్దిపడే గ్రామానికి వచ్చిండ్రు. ఈ శుభ సందర్భంలో నా గ్రామ సోదరులందరికీ, నా సోదరులకు చీరలు కానుకగా ఇచ్చడం జరుగుతుంది. ఇది మా గ్రామంలో ఉన్న ఆనవాయితీ. అందరూ మేము ఒక కుటుంబంగా ఉంటాము. ఒక సంతోషకరమైన సమయంలో మా గ్రామస్తులందరికీ కూడా మేము భోజనాలు పెట్టడం జరుగుతుంది. మా తాతల దగ్గర నుంచి ఇప్పటివరకు అదే జరుగుతుంది. రేపు భవిష్యత్తులో కూడా ఇదే రకంగా కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. 1300 చీరలు మా సంఖ్య అంతే. అంటే మా గ్రామంలో 900 చిలుగు ఆడపిల్లలు, మొత్తం ఆడవాళ్ళు ఉన్నారు. కొంత పెద్ద మనుషులు కూడా కొంతమంది ఉన్నారు. మొత్తం 1300 తెచ్చినాము. అదే డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. ప్రతి ఒక్క ఆడబిడ్డకు చీర అందాలనే మా కోరిక.